ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సొంత పార్టీ నేతలే పొగపెడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుత్తా తన కొడుకు అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగుతుంది. మునుగోడు బైపోల్స్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ అమిత్ పొలిటికల్ ఎంట్రీకి జగదీష్ రెడ్డి అడ్డుగోడగా మారని జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లోనే తన కొడుకు గుత్తా అమిత్ ను రంగంలోకి దించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి భావించారు. కానీ జగదీష్ రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అమిత్ కు వ్యతిరేకంగా అధిష్టానం వద్ద పావులు కదిపి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు సీట్లలో ఏదో ఒకటి తనకు వస్తోందని గుత్తా అమిత్ ఆశించారు. అక్కడ నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఎంపీ సీటు ఖచ్చితంగా ఇస్తామని అప్పట్లో హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే నల్గొండ లోక్సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పారెడ్డి, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్లను ఆ వర్గం తెరపైకి వచ్చాయి. ఒకవేళ నల్గొండ కుదరకపోతే భువనగిరి టికెట్ ఇవ్వాలని గుత్తా కోరుతుండగా అక్కడ కూడా జగదీష్ వర్గం మరో మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. దీంతో గుత్తాకు సొంత పార్టీ నేతలే పొగపెడుతున్నారన్న ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలైనటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య ఇప్పటికి కూడా ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పి జోరుగా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ సాగుతుంది. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరే క్రమంలో మంత్రి కావాలని, రాష్ట్రానికి మంత్రి కావాలనే ఒక కోరికతోటి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ క్రమంలోనే అప్పుడు కేసీఆర్ కూడా మంత్రిగా అవకాశం కల్పించేందుకు కూడా ఆయన చేస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా అప్పుడు జోరుగా ప్రచారం సాగింది. అటు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది కానీ కుదరకపోవడం, అలాగే మంత్రిగా కూడా అవకాశం రాకపోవడం, శాసన మండలి చైర్మన్ పదవికే పరిమితం చేయడం, బీఆర్ఎస్ పార్టీ అధినేత అలాంటి చర్యలు పాల్పడడంతో ఇటు సుఖేందర్ రెడ్డి కోరిక మంత్రిగా ఒక్కసారైనా పని చేయాలనే కోరిక నెరవేరకపోవడంతో ఆయన కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చినటువంటి ఏదైతే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి వచ్చినటువంటి క్రమంలో తన కుమారుణ్ణి గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు అసెంబ్లీలో తన కొడుకును కూడా పంపించే విధంగా కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అమిత్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధిష్టానం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఏదైతే హామీ లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ రాకపోవడం, ఆ ఎన్నికలు అయిపోవడం, తర్వాత సంవత్సరం గ్యాప్ లోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడం, అప్పుడు కూడా మునుగోడు, నల్గొండ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన టికెట్ ఆశించడం, ఇలా ఏదైతే తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తూ అధిష్టానం నుంచి హామీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇటు అదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాత్రం సుఖేందర్ రెడ్డి కొడుకుకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇటు మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వదని జగదీశ్వర్ రెడ్డి వర్గం గట్టిగా అధిష్టానానికి చెప్పడం, ఆ క్రమంలో అక్కడ టికెట్ రాకపోవడం, నల్గొండ, మునుగోడు అసెంబ్లీ 23 ఎన్నికల్లో కూడా వారు అడ్డుకోవడంతో ఆయనకు టికెట్ రాకపోవడం కూడా ఏదైతే జగదీశ్వర్ రెడ్డి కారణం అని చెప్పి సుఖేందర్ రెడ్డి పూర్తిగా భావిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఇటు నల్గొండ ఎంపీ కాకపోతే భువనగిరి ఎంపీ రెండింటిలో ఏదో ఒకటి తన కొడుక్కి ఇవ్వాలనేది ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే
శాసన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో సుఖేందర్ రెడ్డి రాకపోవడం, ఆయన కొడుకు మాత్రమే రావడం, సుఖేందర్ రెడ్డి అలకబూనార్ అనే విషయంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ స్వయంగా సుఖేందర్ రెడ్డి వద్దకే వెళ్లి ఆయనతోటి మాట్లాడడం, తనకు అమిత్ రెడ్డికి టికెట్ ఇస్తారు అని చెప్పారని చెప్పి కూడా అప్పుడు కొంతమేర ప్రచారం జరిగింది. కానీ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో సుఖేందర్ రెడ్డి 3 పర్యాయాలు ఎంపీగా గెలవడం, పలు నియోజకవర్గాల్లో ఆయనకు దాదాపుగా 6 నుంచి 7 నియోజకవర్గాల్లో సుఖేందర్ రెడ్డికి పట్టు ఉండడం, ఆయన ప్రభావం ఉండడం తోటి ఆయన ఖచ్చితంగా తన కొడుకుని ఎంపీగా రంగంలోకి దింపాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు నల్గొండ కావచ్చు, దేవరకొండ, హుజూర్ నగర్, కోదాడ ఇలా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు మాత్రమే కారణమనే విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి వర్గం అధిష్టానం వద్ద వినిపించడం, దానికి ఆద్యం పోసినట్టుగా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కానీ, ఇతర క్యాడర్ కానీ అటు కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారికి అధిష్టానానికి సుఖేందర్ రెడ్డి వ్యవహారం పైన కూడా కొంత అనుమానం ఏర్పడడంతో సుఖేందర్ రెడ్డి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే విషయంలో కూడా అధిష్టానం కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయించడం కోసం ఆయన అమిత్ రెడ్డిని ఇప్పటికే రాజకీయంగా పలు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయనను పాల్గొనే విధంగా చేయడం, అలాగే అధిష్టానం వద్ద కూడా ఆయనకు అమిత్ రెడ్డిని దగ్గర చేయడం కూడా ఇలాంటి చేస్తున్న క్రమం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ విషయంలో కూడా ఇటు నల్గొండలో నిర్వహించడం జరిగింది. ఆ సభకు సంబంధించి గెలుపొందిన ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలకు లంచ్ ఏర్పాటు మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో అమిత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. అయితే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు సంబంధించి కొంతమందికి మాత్రం అటు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో మరో చోట వారికి లంచ్ ఏర్పాటు చేయడం, ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో గుత్తు అమిత్ రెడ్డికి అవకాశం కల్పిస్తారనేది కొంతమేర ఇటు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని అక్కడికి రావడం పట్ల కూడా తనకు టికెట్ వస్తుందనే ఆశలో మాత్రం ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఇదే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇటు మాజీ ఎమ్మెల్యేలు ఇటు చానంపూడి సైద్ రెడ్డి కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి సోదరుడు అయినటువంటి కంచెర్ల కృష్ణారెడ్డి కావచ్చు, ఇటు మరో గిరిజన నేతను కూడా ఈ నల్గొండ పార్లమెంట్ బరిలో దించేందుకు పావులు కదులుతున్నట్టుగా జగదీశ్వర్ రెడ్డి వర్గం పావులు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి ఈ విషయం పైన కూడా నల్గొండ విషయంలో ఇలాంటి అడ్డుకట్ట వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డిని విషయంలో తన కుమారుడికి భువనగిరి టికెట్ అయినా కూడా ఇవ్వాలని అధిష్టానం వద్ద కూడా తేల్చుకునేందుకు ఈ మధ్య తేల్చుకోవాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఇదే విషయం పైన కూడా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టుగా అధిష్టానం వర్గాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి వారి పైన కూడా ఆ విషయాలను నమ్మొద్దు, ఖచ్చితంగా పార్టీని గెలిపించి పార్టీకి పేరు తెచ్చే విధంగా ఉండే వారికి అవకాశం ఇవ్వాలనే విషయంలో కూడా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అటు భువనగిరి నుంచి కూడా టికెట్ ఇచ్చినా ఓకే అన్నట్టుగా సుఖేందర్ రెడ్డి ఉన్నప్పటికీ భువనగిరిలో కూడా భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పేరును జగదీశ్వర్ రెడ్డి వర్గం తెరపైకి తీసుకొస్తున్న క్రమంలో సుఖేందర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట వేయాలనేది జగదీశ్వర్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయడం. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ ఈ 3 నియోజకవర్గాలు, అలాగే నల్గొండ నియోజకవర్గం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల సుఖేందర్ రెడ్డికి పట్టు లేకపోవడంతో
ఖచ్చితంగా ఆయనకు అడ్డుకట్ట వేయాలనేది మాత్రం జగదీశ్వర్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుండటంతో సుఖేందర్ రెడ్డి మాత్రం తన కొడుకు రాజకీయంగా రంగప్రవేశం చేసే విషయం పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధిష్టానం వద్ద తేల్చుకోవాలనేది మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.